హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చూస్తుంటేనే నోరూరిపోయే యమ్మీ డెలిషియస్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో డీప్ ఫ్రైతో పని లేకుండా మనం ఈరోజు ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని అయితే చేసుకోబోతున్నాము. మీలో ఎంతమందికి ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అంటే ఇష్టమో ఒక కమెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఒక బౌల్లో 3 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉన్న తీసుకోకూడదు. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనికోసం మనం వాడిన పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది, పుల్లటిదైతే వాడద్దు. అలాగే గట్టిగా ఉండాలి, పెరుగు వాటర్లా ఉండకూడదు. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న లెగ్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ కి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం 4 లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా బాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. మనము చికెన్ లెగ్ పీసెస్కి మసాలా ఎంత బాగా రబ్ చేస్తూ పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ముఖ్యంగా ఈ లెగ్ పీసెస్కి పెట్టుకున్న ఘాట్ల లోపల కూడా మనము మసాలాని ఇలాగా రబ్ చేస్తూ లోపల దాకా వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నేను ఒక్కొక్క పీస్కి తీసి సెపరేట్గా మసాలాని లోపల దాకా వెళ్ళేలాగా రబ్ చేసి కలుపుకుంటున్నాను. మనం ఎంత బాగా ఇలా రబ్ చేసి కలుపుకుంటే దీనికి లోపల మసాలా అంతా వెళ్ళి అంత బాగుంటుందన్నమాట ఫ్రై చేశాక టేస్ట్ అనేది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గంట లేకపోతే 2 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఓవర్ నైట్ కూడా కలిపి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ ఫ్రై చేసుకుంటే. నేనైతే ఇక్కడ 1 అవర్ మాత్రమే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీకు కానీ టైం ఉంటే 2 or 3 అవర్స్ మాత్రం ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి పీసెస్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మనం ఇక్కడ దీనికోసం అయితే ఎటువంటి ఆయిల్ వాడట్లేదు, మొత్తం కూడా ఈ బటర్లోనే మనకి మొత్తం రోస్ట్ అయిపోతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. అడుగు అనేది మాడిపోకుండా మొత్తం మసాలా అంతా కూడా అడుగున కూడా ఒకసారి కలిపేసుకొని మొత్తం పీసెస్ అన్నిటినీ కూడా రెండో వైపు టర్న్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ కోసం అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలా పెడితే ముక్క అనేది ఉడకదనమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా ముక్కల్ని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే అడుగు మాడిపోకుండా మనం మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా కూడా ముక్కల్ని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుంటే పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. అంతేకాకుండా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పీసెస్కి బాగా పడుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. సో ఫైనల్గా తురిమిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే లేట్. చూస్తున్నారు కదా, వేడి వేడిగా ఇలా చికెన్ లెగ్ పీస్ విత్ ఆనియన్ అండ్ లెమన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే మనము ఎటువంటి ఆయిల్ వాడకుండా డీప్ ఫ్రైతో పని లేకుండా ఓన్లీ 2 స్పూన్స్ బటర్తోనే మనము చక్కగా రోస్ట్ చేసేసుకున్నాము చికెన్ లెగ్ పీసెస్ని. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.